హిమాచల్ జమ్ములో వరద బీభత్సం. నదులు పొంగి రోడ్లు కొట్టుకుపోయి హిమాలయ ప్రాంతాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని లాహోల్ స్పితి జిల్లాలో కుండపోత వర్షాలతో నదులు వాగులు పొంగుతున్నాయి. చందర్బాగా నది వరద ఉధృతితో ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. జోబ్రాంగ్ వంతెన పూర్తిగా నీట మునిగిపోవడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లోని కొండ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కిస్తవాడ్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లటంతో మచేల్ కిస్తవాడ్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వరదలకు రహదారులు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిమాలయ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని లాహోల్ స్పితి జిల్లాలో భారీ వర్షాలతో నదులు వాగుల్లో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా చందర్బాగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. చందర్ బాగా నదులు కలిసిన తర్వాత ఏర్పడే ప్రవాహాన్ని చందర్బాగా అని పిలుస్తారు. ఆ తర్వాత ఈ నది జమ్మూ కాశ్మీర్ వైపు ప్రవహిస్తూ చెనాబ్గా కొనసాగుతుంది. ప్రస్తుతం చంద్రబాగా నదిలో వరద ఉధృతి పెరగడంతో జోబ్రాంగ్ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారీగా వచ్చిన వరద నీటితో జోబ్రాంగ్ వంతెన పూర్తిగా నీట మునిగింది. వంతెనపై నుంచి కూడా వరద నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమై జోబ్రాంగ్ వంతెనపై రాకపోకలను ముందస్తు జాగ్రత్తగా నిలిపివేశారు. వంతెనపై రాకపోకలు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే హిమాచల్లోని పలు ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా రహదారులు దెబ్బతినటం, రాకపోకలు నిలిచిపోవటం వంటి పరిస్థితులు నెలకొన్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోనూ అదే పరిస్థితి. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లోని కొండ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కిస్తవాడ్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీగా వచ్చిన వరద నీటితో పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మచేల్ కిస్తవాడ్ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల దాటికి రహదారులు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొండ ప్రాంతాల్లో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కిస్తవాడ్ ప్రాంతం గతంలో కూడా ఆకస్మిక వరదలు, మేఘ విస్ఫోటనాల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతంగా నిలిచింది. 2025లో మచేల్ మాతా యాత్ర మార్గంలోని చషోటి ప్రాంతంలో భారీ ఫ్లాష్ ఫ్లడ్ సంభవించి ప్రాణ నష్టం, మౌలిక వసతుల నష్టానికి దారితీసింది. అందుకే ఈసారి కూడా అధికారులు పరిస్థితిని అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలు, భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరించేందుకు అధికారులు సిబ్బంది రంగంలోకి దిగారు. కొట్టుకుపోయిన రోడ్లను పునరుద్ధరించడం, వరద నీటిని పరిశీలించడం, ప్రమాదకర ప్రాంతాల్లో రాకపోకలను నియంత్రించడం వంటి చర్యలు చేపడుతున్నారు. అత్యవసర పరిస్థితిలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. కొండ ప్రాంతాల్లో ప్రయాణించే ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని, నదులు వాగులు వంతెనలకు సమీపంలోకి వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఒకవైపు హిమాచల్ ప్రదేశ్ లో చందర్బాగా నది ఉగ్రరూపం, మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో ఉప్పొంగుతున్న వాగులు వంకలు, వరద నీటితో వంతెనలు మునిగిపోతుండగా రహదారులు కొట్టుకుపోతున్నాయి. హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు కూడా అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.